ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలుగా జీవించే ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన కార్యాలు జరగవండి. ఆయనకు ప్రార్థించే వారందరూ ఫలములను పొందుకోలేరు. చాలామంది అనుకుంటారు, ఎందుకు నా జీవితంలో ఈ కార్యం జరగడం లేదు, ఎందుకు నా ప్రయత్నం నెరవేరడం లేదు, నేను ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాను కదా, ఎందుకు దేవుడు నా జీవితంలో ఏ మేలు చెయ్యడం లేదేంటి, దినములు మాసములు సంవత్సరములు గడిచిపోతున్నాయి, కానీ నా స్థితి ఏమాత్రం మారడం లేదు అని తలచుకుంటూ బాధపడేవారు ఎంతోమంది ఉంటున్నారు కదాండి. ప్రియ విశ్వాసి, ఎందుకు ఎందుకు అని దేవుని ప్రశ్నిస్తారు, కానీ వారిలో ఏ లోపముందో, వారింకా సంపూర్ణమైన స్థితిలోనికి వచ్చారో లేదో గ్రహించలేని వారిగా ఉంటున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా ఇదే ప్రశ్న దేవునిని అడుగుతున్నావా? అయితే దేవుడంటున్నాడు, నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చెయ్యట్లేదు అని. ప్రియ విశ్వాసి, వేరే జనుల గురించి, దేవునిని నమ్మని ప్రజల గురించి కాదండి ఆయన చెప్పేది. పాపం నుండి రక్షించబడి బాప్సం తీసుకొని నిత్యము ఆ దేవునిని సేవించే వారి గురించే దేవుడు ఈ సమయాన మాట్లాడుతున్నాడు. ఈనాడు మనలో లేనిది తగ్గింపు జీవితం. కొందరైతే గొప్ప పరిచర్య చేసినప్పటికీ వారిని వారు ఏమాత్రం తగ్గించుకోరు. వారిలో దీనత్వం ఉండదు. నువ్వెంత గొప్ప పరిచర్య చేసినా నీలో దీనత్వం, తగ్గింపు, వినయం లేకపోతే సమస్తము వృధానే అండి. ఈనాడు మనం వెళ్ళే మార్గాలు ఎలా ఉన్నాయి? నేనెలా నడుచుకుంటున్నాను? నేను చేసేది దేవుని దృష్టికి యోగ్యమైనదేనా? నా క్రియల ద్వారా ఆయనకు సంతోషం ఉందా అనేది మనం గమనించుకోవడం లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఆకాశమందున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ హృదయాన్ని, నీ అంతరంగంలోని ఆలోచనలన్నిటినీ ఆయన గమనిస్తున్నాడు. నువ్వు కావాలని పాపం చేసినా లేక తెలియక పాపం చేసినప్పటికీ నువ్వు ప్రతి దినము నీ పాపపు స్థితినంతటినీ ఆ దేవుని పాదాల వద్ద ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మరలా ఆ పాపం జోలికి అస్సలు వెళ్ళకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిని నమ్మిన మనమే చెడు మార్గంలో నడుస్తుంటే, ఆయనను అంగీకరించిన మనమే పాపం చేస్తే ఇంకెప్పుడండి అన్య జనాంగాన్ని దేవుని మార్గంలోనికి నడిపించేది? మనల్ని బట్టి వారేం నేర్చుకుంటారు చెప్పండి? ఈ దినమున దేవుడెంతో భారంతో తన జనులమైన మన గురించి మాట్లాడుతున్నాడు. ఈ సమయమే మనల్ని మనం పవిత్రపరుచుకుందామండి. పాపాన్ని విడిచిపెడదాము. చక్కని దేవుని మార్గంలో నడిచే వారిమిగా ఉందాము. ఈ దినము నుండి తగ్గింపుతో, వినయంతో, భారంతో రోదన చేస్తూ ప్రార్థన చేద్దాము. ప్రియ విశ్వాసి, ఈ దినమున దేవుని దృష్టి నీ మీద ఉంది. ఆయన మనస్సు నిత్యము నీ చుట్టే తిరుగుతుంది. ఆ దేవుడు తన ప్రాణాన్నే నీ కొరకు, నా కొరకు అర్పించి తన రక్తం ద్వారా నిన్ను నన్ను కడిగి తన బిడ్డలుగా, తన జనులనుగా చేసుకున్నాడు కదా. మరి ఇలాంటి మనం ఆ దేవునికి దుఃఖకరంగా జీవించకూడదు. ఆయనకు నచ్చినట్లు బ్రతుకుదామండి. ఆ దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు తోడయ్యుండి ఉన్నతంగా నిన్ను దీవించుతాడు, అత్యున్నతంగా ఆశీర్వదిస్తాడు. ఆనాడు ఎంతో మంది భక్తులు భారంతో, తగ్గింపుతో ప్రార్థన చేశారు. కాబట్టే దేవుడు వారి ప్రార్థనలు విని వారికి గొప్ప జవాబునిచ్చాడు. వారిని క్షమించి మరలా తన బిడ్డలుగా స్వీకరించినాడు. ప్రియ విశ్వాసి, నిన్ను కూడా స్వీకరిస్తాడు. ఈ దినమునే దేవునిని వెదుకు, ఆయన పాదాల వద్ద సాగిలపడు. నీ పాపపు స్థితిని అంతటినీ ఒప్పుకొని విడిచిపెట్టు. పశ్చాత్తాపంతో, కన్నీటితో దేవుని వేడుకో. ఆయన కనికరం కలిగినవాడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినవాడు. తప్పకుండా నీకు తన సహాయాన్ని అందిస్తాడు, నిన్ను క్షమిస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను అభివృద్ధిపరచుతాడండి.
ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు దేవునికి దూరంగా ఉండి నువ్వేమీ చెయ్యలేవు. ఎంతకాలం పాపంలోనే లోకంలోనే జీవిస్తావు? అది ఇప్పుడు నీకు బాగానే ఉంటుంది, ఎంతో ఆనందాన్నిస్తుంది. కానీ పోను పోను నీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది, నిన్ను నాశనం చేస్తుంది. కాబట్టి ఈ దినమునే నీ పాపాన్నంతటినీ విడిచిపెట్టు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయం మాత్రమే మనది, తర్వాత ఏమి జరుగుద్దో మనకు తెలియదు. కాబట్టి సమయం ఉండగానే దేవునిని వెతుకుదాము, మన చెడు మార్గములను విడిచిపెడదాము, మన పాపాన్ని క్షమించమని ఆయన పాదాల వద్ద సాగిలపడి ఆ దేవునిని బ్రతిమిలాడదాము. మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుని సహాయాన్ని మనం పొందుకుంటాము, అత్యధికంగా ఆశీర్వదించబడతాము. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఉదయకాల సమయంలో మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, నీ జనులమైన మమ్ములను ప్రేమించి మాకిచ్చిన చక్కని వాగ్దానానికై మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ బిడ్డలంగా జీవిస్తూనే పాపంలో పడి చెడిపోతున్నాము దేవా, చెడు మార్గాల వైపు వెళ్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మును క్షమించండి తండ్రి. నిత్యము మీ యందు భయం భక్తి కలిగి మీకిష్టులంగా, మీ దృష్టికి నిర్దోషులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఇంకా ఎందరైతే పాపంలో ఉంటున్నారో, చెడు మార్గాలలో నడిచేవారిగా ఉంటున్నారో అలాంటి వారిని మీరు దృష్టించండి దేవా. ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని స్వస్థపరచండి దేవా. వారి కుటుంబాలను బాగు చెయ్యండి తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ సమయాన దేవా, మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించండి దేవా. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. వారి కష్టం, వ్యాధి, బాధ, సమస్య, దిగులు సమస్తము తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా దేవా, మీ రెక్కల చాటున బిడ్డల్ని భద్రపరచండి దేవా. నీ బిడ్డలకు కావలసిన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, క్షేమాన్ని, ఆహారాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాలు, ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా, నీ బిడ్డలు రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి. మరి ముఖ్యంగా దేవా, దూరదేశాలలో నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దూర రాష్ట్రాలలో మరి జీవిస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడండి, భద్రపరచండి దేవా. వారు చేసే పనులంతట్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి. బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచేయమని, వారి కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా దేవా, ఎందరైతే భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారో, ఇతర దేశాల నుండి భారతదేశం రావాలని అనుకుంటున్నారో, బిడ్డల ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. మీరే వారికి కావాల్సిన క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ప్రవ్వా, ఎందరైతే బిడ్డలు రకరకాల కొరతల మధ్య, భయాల మధ్య జీవిస్తున్నారో, వేదన, కృంగుదల, నిరుత్సాహాలలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ సమయాన మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. ప్రతి బిడ్డని మీరు ఓదార్చండి తండ్రి. వారి కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలు చేసే పని చిన్నదైనా పెద్దదైనా మీరే వారికి తోడయ్యుండి ఆశీర్వదించండి. క్రమక్రమంగా వారికి అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చెయ్యండి తండ్రి. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్నారు దేవా. ఎందరైతే మరణ పడకపై ఉంటున్నారో, ఎందరైతే మరణ భయం చేత బాధించబడుతున్నారో అలాంటి బిడ్డలందరినీ
సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆదరించండి దేవా. బిడ్డలకు ఓదార్పుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు కాలేజీకి స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉద్యోగాలకు వెళ్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. అయ్యా, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. పెండింగ్లో ఉన్న శాలరీస్ సకాలంలో పొందుకునేలాగున సహాయం చెయ్యండి. బిడ్డలందరూ రెగ్యులర్గా జీతాలు పొందుకొనుటకు కృప చూపించండి దేవా. ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పని భారాల నుంచి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా. ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీరే వారిని అత్యున్నతంగా దీవించమని హెచ్చించమని ప్రార్థిస్తున్నారు తండ్రి. పరిచర్య చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి తండ్రి. మీ సొంత సమయంలో మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే తండ్రి, ఎందరైతే శారీరకంగా జీవిస్తున్నారో, లోకానుసారంగా బ్రతుకుతున్నారో, లోకం యొక్క ఆశల వైపు ఆకర్షితులై ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, లోకాన్ని విడిచిపెట్టి ఆత్మీయంగా మిమ్మును వెంబడించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. నీ బిడ్డలందరికీ ఆత్మీయ బలమును అనుగ్రహించండి దేవా. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో రక్షణ లేని ప్రతి బిడ్డను ఈ సమయాన మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. బిడ్డలందరినీ రక్షించండి. మారు మనసు, పాప క్షమాపణ, నిత్య జీవాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి దేవా. అయ్యా, మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలతో తోడుగా ఉండండి దేవా. పరీక్షలు రాస్తున్న వారి హస్తాల్ని బలపరచండి దేవా. ఈ విధంగా దేవా, బిడ్డల రాకపోకలో మీరే క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంకా రకరకాల అక్కరలు, కొరతలను మీరు జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలకు మీ సహాయాన్ని అందించమని మొరపెడుతూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించమని, అయ్యా, పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రియులను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.